హైదరాబాద్లోని రవీంద్ర భారతి ప్రాంగణంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తదితరులు హాజరయ్యారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు శ్రీధర్ బాబు. సంగీతానికి హద్దులు ఎల్లలు ఉండవని, దీన్ని ఇష్యూ చేయొద్దని చెప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రాంతానికో దేశానికో సంబంధించిన వ్యక్తి కాకుండా సంగీతం అంటే సంగీతం హ్యాస్ నో బ్యారియర్, దానికి హద్దులు ఉండవు. దానికి సంబంధించి ఎప్పుడు కూడా ఏ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తిగా ఎప్పుడు కూడా ఆయన ముద్రపడలేదు. మన తెలుగువాడిగా మన ఖ్యాతిని పెంపొందించే ఒక వ్యక్తిగా మనం గౌరవించుకోవాలనే సంకల్పం. అదేవిధంగా మన ఖ్యాతిని ప్రత్యేకంగా తెలుగు ఖ్యాతిని ప్రపంచం స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేసిన అందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఈరోజు మనం ఉదాహరణ చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గద్దర్ గారి పేరిట ఈరోజు చలనచిత్రాలకు సంబంధించిన అవార్డుని కూడా ఇస్తూ ఉన్నాం. అంటే వారు కూడా ఒక ప్రాంతానికి ఒక దేశానికి సంబంధించి కాదు, మన ఖ్యాతిని 10 దిక్కుల మరి వ్యాపారం చేసే కార్యక్రమ భాగంలో ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం. ఎస్పీ బాలు గారితో ఉన్నటువంటి నాకు అనుబంధం, ఎస్పీ బాలు గారి తల్లిదండ్రుల విగ్రహాలను రూపకల్పన చేయడం జరిగింది. ఈ విగ్రహాలు ముఖ్యంగా గుంటూరులో ఒకటి, తర్వాత ఇది రవీంద్ర భారతిలో తెలంగాణలో మొట్టమొదటి విగ్రహం తయారు చేయడం జరిగింది. ఇది 7.5 అడుగులు ఎత్తు, 1 టన్ను కాంస్యంతో ఈ విగ్రహం రూపకల్పన చేయడం జరిగింది. ఈ విగ్రహం చేయడం ఆయన బ్రతుకుండగానే ఈ విగ్రహాన్ని కొంత రూపకల్పన చేయడం జరిగింది. మొట్టమొదటిగా బాలు గారి తల్లిదండ్రుల విగ్రహాలు చేయడం, బాలు గారు నాకు అత్యంత ఆత్మీయులు. ఆ విగ్రహాన్ని రూపకల్పన చేయడం తెలంగాణ గవర్నమెంట్ ఈ విగ్రహాన్ని చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా నా తెలంగాణ గవర్నమెంట్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే మార్చిలోనే నెల్లూరులో ఏర్పాటు చేయబోతున్నాం బాలు గారి కాంస్య విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఆవిష్కరింపజేయడం ఇది ఒక గొప్ప కళాకారులకు, సాహితీవేత్తలకు, సాంస్కృతికమైన కార్యక్రమాలన్నిటికీ ఇది గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారు ఒక తెలుగువాడిగా ప్రపంచంలోనే తెలుగువాడే కాకుండా దక్షిణంలో ఉన్నటువంటి తమిళము, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో వాళ్ళు 40,000 పాటలు రాయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక గొప్ప రికార్డును స్థాపించారు.